అందరికీ శుభోదయం. మరి ఇవాళ ఉసిరి అల్లం చిక్కీ ఎలా చేయాలో చూద్దాం. ఆమ్లా జింజర్ చిక్కీ. దీనికి పెద్ద పెద్ద ఉసిరికాయలు ఒక 3 చాలు. అల్లం దుంపలు పెద్దవిగా ఉండాలి, ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. చూపించినట్టుగా అల్లము మరీ ముదురుగా ఉండకూడదు, అలానే మరీ లేతగా కూడా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. అల్లం బాగా కడిగేసి పక్కన వేసి పెట్టుకోవాలి. ఉసిరికాయలు కూడా కడిగి తుడిచి చక్కగా ఈ తురుము ప్లేట్తో మనం సన్నగా తురిమేసుకోవచ్చు. అల్లం కూడా పీల్ చేసుకోవాలి. ఇలా రంపంలో ఉన్న చాకుతోనే తీసినా వచ్చేస్తుంది, లేదంటే ఒక స్పూన్ తిరగేసి దాంతో అన్నా కూడా మనకి చక్కగా అల్లం పీల్ అయిపోతుంది. మొత్తం స్కిన్ అంతా కూడా అల్లం తొక్కంతా వచ్చేస్తుంది. ఇలా అల్లం తొక్కంతా తీసేసిన తర్వాత మనం ఇలా తురిమేసుకోవాలి చక్కగా. అల్లం అంతా కూడా మొత్తం అల్లం అంతా తురుముకుని మధ్యలో పీచు అలాగ వస్తే దాన్ని పక్కన తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా వచ్చిన పీచుని మనము టీ చేసుకునేప్పుడు దానిలో వాడుకోవచ్చు. ఇలాగా అల్లము ఉసిరికాయ తురుముకున్నాక 2 ఎంతంత ఉన్నాయో క్వాంటిటీ మనము కొలిచి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో అల్లము ఒక అరకప్పు వస్తుంది. పెద్ద ఉసిరికాయలు 3 అయితే 1 కప్పు వస్తాయి. సో ఇలా చక్కగా 2 కొలిచి పక్కన పెట్టుకున్నాక తర్వాత మనము ఎలా చేయాలో చూద్దాం. 1.5 కప్పు వస్తుంది మొత్తము. దీనికి 1.5 కప్పుకి 3 కప్పులు స్వీట్ వేయాల్సి ఉంటుంది. మరి తయారు చేసుకునే ముందే బెల్లము తురిమైనా పెట్టుకోవచ్చు. బెల్లం గడ్డ పెద్దదైతే 1.5 కప్పు వస్తుంది, చిన్నదైతే 2 గడ్డలు కొట్టుకున్నామంటే ఎంత కావాలంటే అంత కొలిచి వేసుకోవచ్చు. సో ముందుగా బాణలు పెట్టుకొని మందపాటి పాన్ తీసుకోవాలి. దీనికి 1.5 కప్పు చక్కెర వేసుకోవాలి. నేను 2 వేస్తాను, 2 వేస్తే బాగుంటుంది అన్నమాట. 1.5 కప్పు చక్కెర వేయాలి. దానికి ఒక 50 ml వాటర్ యాడ్ చేయాలి. మొత్తం బాగా కలిపి అది కరుగుతూ ఉండగా దానికి 1.5 కప్పు బెల్లం తురుమేసుకోవచ్చు. బెల్లం తురుమన్నా బెల్లం దంచైనా తరిగన్నా ఏదో విధంగా ఎట్లాగైనా సరే బెల్లం 1.5 కప్పు వేసుకుని 2 బాగా కలుపుకోవాలి. సో మొత్తం 2 కలిసి బాగా కరగడం మొదలవ్వగానే మనం కొలిచి పెట్టుకున్న ఉసిరిక తురుము అలాగే అల్లం తురుము 2 వేసేసి కలపడం మొదలెట్టాలి. సో ఇప్పుడు ఉసిరిక తురుములోది అల్లం తురుములో తడంతా కూడా బాగా వచ్చేసి మొత్తం మిశ్రమం అంతా కూడా బాగా నీట్గా కలిసిపోతుంది. మొదలెట్టినప్పటి నుంచి బాగా కలుపుతూ ఉండాలి. అల్లము ఉసిరిక తురుము బెల్లము చక్కెర అంతా కలిపి వేస్తాం కదా, కలుపుతూ ఉంటే బాగా అన్నీ కలిసి ఉడుకుతాయి. బాగా ఉడికి దగ్గరకు వస్తుంది అన్నమాట. బాగా బెల్లం అంతా కరిగిపోయి దగ్గరకు వస్తున్నప్పుడు కొంచెం ఒక పించు సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఉసిరికాయలు వగరుగా ఉంటాయి కాబట్టి 1 రవ్వ సాల్ట్ యాడ్ చేసామంటే బాగా కమ్మగా ఉంటాయి చిక్కీస్. అంటకుండా కలుపుతూ ఉండాలి. ఈలోపు ఒక ప్లేట్లో కొంచెం గ్రీజ్ పూసుకోవాలి. ఆయిల్ అన్నా లేదంటే నెయ్యి అన్నా ఏదో ఒకటి పూసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా ఈ పాకం అంతా దగ్గరకు వచ్చిన తర్వాత మనము చెక్ చేసుకోవాలన్నమాట. చల్లనీళ్ళల్లో కొంచెం తీసి పాకం వేసామంటే అది గట్టిగా రావాలి, మనకి టంకుమని సౌండ్ రావాలన్నమాట వేసినప్పుడు. అలా వచ్చేలాగా చేసుకుని తర్వాత ఇంకొంచెం బాగా 2-3 సార్లు బాగా స్టిర్ చేసేసి దీనిలోకి కొంచెంగా వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి చిక్కీస్, కరకర వస్తాయి. ఇలాగా పాన్ నుంచి విడిపడుతున్న మిశ్రమాన్ని మనము నెయ్యి పూసుకున్న పళ్ళెంలోకి మార్చుకోవాలి. దానిలో అయితే మనము ఎంత ప్లేస్ ఉందో అంతవరకే వస్తాయి కాబట్టి కొంచెం మందంగా రావచ్చు. మరీ పల్చగా రావాలి అనుకుంటే మాత్రం కిచెన్ స్లాబ్ ఉంటుంది కదా, అది క్లీన్ చేసేసుకుని జిడ్డు పూసి పెట్టుకున్నా అంటే ఆయిల్ పూసి పెట్టుకున్నామంటే దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసేసి చక్కగా పల్చగా పరిచేసుకోవచ్చు. మనం అట్లా కాడుతోనే అట్లా స్ప్రెడ్ చేసామంటే పల్చగా అయిపోతుంది. తర్వాత నెయ్యి పూసిన చాకుతో గీతలు పెట్టుకోవాలి. బండ మీద వేస్తే తొందరగా చల్లారిపోతుంది కాబట్టి నెయ్యి పూసిన చాకుతో గీతలు గీసేసుకోవాలి. చిన్నవిగా గీసుకోవాలి. అదే మనం పళ్ళెంలోకి వేసుకున్నామంటే కొంచెం చల్లారాక కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు చాకుతో ఇట్లా గీతలు గీసుకోవాలన్నమాట. బాగా చల్లారాక ఈ పళ్ళాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనం ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే బాగా గట్టిగా అయిపోతుంది. చిక్కీ మిశ్రమం అంతా కూడా గట్టిగా అయిపోతుంది. ఆ పళ్ళాన్ని మనము వీడియోలో చూపించిన విధంగా కొంచెం అట్లా ఇట్లా వంచి తిరగేసామంటే చక్కగా ఊడొచ్చేస్తుంది. ఈ చిక్కీలంతా కూడా మనం ఆల్రెడీ గీతలు గీసుకున్నాం కాబట్టి విరిగిపోతాయి. చక్కగా చిన్న ముక్కలు చేసుకోవాలి. ఫ్లెక్సిబుల్ లాగా చప్పరించుకోవచ్చు. కొంచెం ఘాటుగా ఉంటాయి, బాగుంటాయి. గొంతుకి బాగుంటుంది. చలికాలము మనకి జలుబు చేసినప్పుడు, గొంతు బ్లాక్ అయిపోయినప్పుడు ఈ చిక్కీస్ నోట్లో చప్పరిస్తూ ఉంటే చక్కగా మనకి విక్స్ బిళ్ళలు దించినట్టు ఉంటుంది అన్నమాట. అయితే ఉసిరికాయ టేస్ట్ అంత కనిపించదు కానీ దాని పని అది చేస్తుంది. మనకి బాగా రోగ నిరోధక శక్తి ఇస్తుంది. సి విటమిన్ చాలా గుడ్ ఫర్ హెల్త్. ఈ చల్లకాలంలో బయట పెట్టామంటే స్టిక్కీగా అవుతాయి కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా నిల్వ ఉంటాయి. చెడిపోయి పిల్లలు పెద్దలందరూ బాగా తింటారు. మనకి పైత్యం చేసినా
కడుపులో బాగాలేకపోయినా, నోట్లో నీళ్లు ఊరుతున్నా, అజీర్తి అయినా, కొంచెం తల తిరుగుతున్నా, ఎలా అయినా కానీ జలుబు చేసినా, గొంతు బ్లాక్ అయిపోయినా ప్రతి దానికి ఇది ఒకటి నోట్లో వేసుకుని చప్పరిచ్చామంటే చక్కగా మనకి వాటి నుంచి రిలీఫ్ వచ్చేస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.